సమాజ స్థాపన పేరుతో 6 దశాబ్దాల పాటు సాగిన నక్సల్స్ పోరాటం సాధించిందేంటి? ఉన్నత విద్యావంతులు బహుముఖ ప్రజ్ఞాశాలులు కూడా నడిపించిన ఉద్యమంతో జరిగిందేంటి? ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వనవాసానికి వెళ్ళిన అన్నలు సమాజానికి చేసిందేంటి? అసలు నక్సలిజం కరెక్టా కాదా? ఇప్పుడు ఇదే పాత చర్చ కొత్తగా తెరపైకి వచ్చింది. ఒక రాజకీయ నాయకుడు వనాన్ని వీడి జనంలోకి వచ్చిన మరో ప్రముఖుడి మాటలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు మార్పు మొదలైంది. మావోయిస్టుల రూటు మారింది. సాయుధ పోరాటాన్ని వీడి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాలపై కొట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. సమాజ స్థాపన కోసం వనవాసాన్ని వీడుతున్న అన్నలు రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో తాము కోరుకున్న మార్పు ఆయుధాలతో రాదని తెలుసుకున్న మావోయిస్టులు తమ పట్ల ప్రజలకున్న అభిమానాన్ని తిరిగి సేవ చేయడం తప్ప ఏం ఇవ్వగలమంటున్నారు. ఈ మార్పు ఆపరేషన్ కగార్తో వచ్చిందే కావచ్చు, కానీ గన్ను వీడి ప్రజా గట్టు మీదకొచ్చి సమస్యల పోరాటం చేయొచ్చు అన్న భావనతో ఎంతో మంది మావోయిస్ట్ అగ్రనేతలు ఇప్పటికే వనం వీడి జనంలోకి వచ్చారు. ఒక ఐడియాలజీ నమ్ముకున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో వనంలోకి వెళ్తేనే జనానికి న్యాయం చేయొచ్చు అనుకున్నారు. ప్రస్తుతం రోజులు బాలేవని గ్రహించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సమాజంలో మేము సైతం అంటున్నారు. మరి ఇప్పుడు ఇలా వచ్చారేంటి? అప్పుడు నమ్మిన బాట కరెక్ట్ కాదనే వాళ్ళు తిరిగొచ్చారా అన్న ప్రశ్నలకు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. నిన్న తన సొంత ఊరైన జగిత్యాల జిల్లా కొరట్లకు వెళ్లిన మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ తాము నడిచిన దారి ముమ్మాటికి కరెక్టే అంటున్నారు. అప్పుడు సమాజమే కుటుంబం అనుకుని వెళ్లిపోయాం, ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల వల్ల జనంలో ఉంటూ సేవ చేయడానికి వచ్చామని సెలవిచ్చారు. వెళ్తున్న దారి మారినా ఒకటే స్ఫూర్తితో ముందుకు వెళ్తామంటున్నారు. సమాజంలో అందరు సమానంగా ఉండాలి. కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అంతరాలు లేని, సామాజిక అంతరాలు లేని సమాజం ఉండాలనేటువంటిది ఒక గొప్ప ప్రేరణ. ఆ ప్రేరణతోటే ఊరును వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ప్రపంచవ్యాప్తంగా, నాకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా అది గొప్ప ప్రేరణగానే ఉంటుంది. అప్పటి పరిస్థితులు పనిచేసినాయి. ఇప్పటికి కూడా వేరే రూపం లోపల, అంటే ఆర్థిక సామాజిక అంతరాలు లేనటువంటి మనుషుల మధ్య కుల మత అంతరాలు, ఆ మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన అంతరాలు ఉండకూడదనేది అప్పుడు, ఇప్పుడు, రేపు నేనున్నా నా తర్వాత తరానికైనా అది గొప్ప ప్రేరణగా ఉంటుంది అనేదే నా అభిప్రాయం, నా విశ్వాసం. ఓ స్ఫూర్తితో వనంలోకి వెళ్ళాం, తమ ఐడియాలజీలో తప్పేముంది అన్నది దేవ్జీ ఉద్దేశం. కానీ ఇదే ఐడియాలజీని తప్పుపడుతున్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సమాజ సేవ చేయాలనుకున్నప్పుడు మనం ఎంచుకునే భావజాలం కరెక్ట్ గా ఉండాలంటున్నారు ఆయన. అలా లేకపోవడంతోనే ఎంతో మంది మావోయిస్టులు చనిపోయారని పవన్ వాదన. బ్లైండ్ గా, గుడ్డిగా ఏ ఐడియాలజీ నమ్మకండి, చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు. 70ల్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని, నేను 90s లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకుని 80s లో ఒక బ్యాలెన్స్ లేని ఐడియాలజీస్ని పెట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే, ఎంతమంది ఆ మాటలు విని అడవుల్లోకి వెళ్ళి చచ్చిపోయారో నాకు నిజంగా బాధ కలిగింది. It's all they made they have embraced one ideology which is not applicable. Practical results wrong. ఎస్, ఒకరేమో నక్సలిజం తప్పు కాదు, పరిస్థితుల వల్లే మారిపోయామంటున్నారు. మరొకరు ఆ ఐడియాలజీ సమాజానికే కాదు ఎన్నో కుటుంబాలకు నష్టం కలిగించిందంటున్నారు. సో ఈ ఇద్దరి కమెంట్స్ తో నక్సలిజం కరెక్టా కాదా అన్న చర్చ మరోసారి తెరపైకొచ్చింది.